హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అత్తయ్య గారు అయితే కాశీ నుంచి వచ్చారు. అందుకే స్వామివారికి నైవేద్యం అయితే పెట్టుకొని చేసుకుంటున్నాం. మా నాన్న, మా అక్క మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా అమ్మగారు స్వామివారికి నైవేద్యం అయితే వండుతున్నారు. నేను మా అమ్మకి కొంచెం సాయం చేస్తున్నాను. ఇంతలో మా అక్కగారు వచ్చారు. మా అక్క వచ్చి నేను సాయం చేస్తానంది. సాంబార్ అయితే పెట్టింది. నెక్స్ట్ పులిహోర కాడికి వెళ్ళమన్నాను, వెళ్ళింది. పూపులన్నీ అందించేస్తే నేను గెలిపేస్తానంది. అన్నీ నేను ఒకటి అయితే అది అందించేస్తున్నాను. పక్కన మా పార్దు నేను గెలుపుతాను అంటున్నాడు. వద్దు, స్వామివారికి నైవేద్యం కదా, పాడు చేయకూడదని చెప్తున్నాను. కలపడం అయితే స్టార్ట్ చేసాము. పక్కన మా మోక్ష, మా అగ్గారు అమ్మాయి, మా పూర్ణశ్రీ అయితే టిఫిన్ తయారు చేస్తున్నారు. టిఫిన్ బాగుందని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ మా అత్తయ్య గారు టిఫిన్ ఇస్తున్నారు. మా పార్దు వాళ్ళ అక్కతోటి డిస్కషన్ అయితే చేస్తుంది. మా అక్క నేను పులిహోర అయితే గెలుపుతున్నాము. మా ఆయన గారు ఇప్పుడు మా అమ్మకు కొంచెం సాయం చేస్తున్నాడు. అదే కావాల్సినన్ని అందిస్తూ ఉంటున్నాడు. పులిహోర కలపడం నాకైతే తక్కువ అయితే వస్తుంది, కానీ ఎక్కువ పెద్ద వంటలు అయితే నేను వండలేను. ఇలాంటి మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా మా అత్తయ్య గారు, మా అక్క, మా అమ్మ వీళ్ళు చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాను అంతే. మా పూర్ణశ్రీ వాళ్ళ అక్కతో ఏదో డిస్కషన్ చేస్తుంది. కుర్చీ కావాలట, కిందనైతే కూర్చోదట, కుర్చీ మీద కూర్చుంటుంది. పులిహోర కలపడం కొంచెం టైం పట్టేలాగుంది. ప్లేట్ అయితే ఇస్తున్నాను. పులిహోరలో పులుపు సరిపోదట, నిమ్మకాయలు అయితే పిండమన్నారు. పిండడానికి పిండి తయారు చేస్తున్నాను నేను. పిల్లలు ఆకలికి ఆగలేరు కదా అని టిఫిన్ ముందుగా పిల్లలకి అయితే తయారు చేసి ఇచ్చేసాం. మా నాన్నగారు టిఫిన్ లేకపోయినా ఉండగలరు, కానీ టీ లేకపోతే ఉండలేరు. అందుకే మా నాన్నకి టీ ఇస్తాము. వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. అమ్మ నీకు గ్లాసులు వేస్తాను, నేను అన్నం వేస్తాను అని. సరే అలాగే ఎదురుగానని నేనైతే చెప్తున్నాను. పైన నుంచి వాటర్ ఏదో పడుతుంది, అందుకే మా మోక్ష పైకి చూస్తుంది. పులిహోర చేయడం అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూజలోకి వెళ్దాం. నైవేద్యాలన్నీ తయారు చేసాము. ఇవిడి మా అత్తయ్య గారు ఆడబడుచు అన్నమాట, మా ఆయన గారి మేనత్త గారు. దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. ఈ చీరలు కాశీ నుంచి తెచ్చింది మా అత్తయ్య అందరికీ పెట్టడానికి. దేవుడి మనల్ని అయితే చాలా బాగా అలంకరించారు, ఎక్కువ పూలతోటి. దేవుడి మన మా అత్తయ్య వాళ్ళ వదిన గారు అలంకరించారు. మేము బయట పని చేస్తుంటే లోపల స్వామివారిని అయితే అలంకరించేశారు. ఇంతలో మా పార్దు వచ్చాడు. నేను కొబ్బరికాయ కొడతాను అంటున్నాడు. సరే కొట్టమన్నాం. దేవుడి మూల కళ వేరండి. ఇంకా ఈవిడే దేవుడి మూలను అయితే తయారు చేశారు. మా అత్తయ్య వాళ్ళ పెద్ద వదిన గారు, నాకు పెద్దమ్మ అవుతారు. మా పార్దు కొబ్బరికాయ కొడుతున్నాడు. అమ్మమ్మ పూజ అయిపోయిన తర్వాత నువ్వు కొడుతుగాను అనేసి మేము అంటున్నాను. ఇప్పుడు 3rd క్లాస్కి వెళ్తాడు వాడు. వాళ్ళ నానమ్మ చెప్తున్నారు, బాగా చదువు రావాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేసి దండం పెట్టుకోకూడదు అనేసి అయితే చెప్తున్నారు. నాకు తెలుసని వాడు వెనక్కి తిరిగి వాడికి సమాధానం చెప్తున్నాడు. కొబ్బరికాయ అయితే చాలాసేపు కొట్టాడు, పాపం కొట్టలేకపోయాడు, అది ముదరకాయలు కావడం వల్ల. ముచ్చుకైతే ఊడిపోయింది. ఆ కాయ వద్దనేసి మళ్ళీ మా అత్తయ్య గారు ఇంకో కాయ ఇచ్చారు. ఇవిడి మా ఆయన గారు పెద్ద మేనత్త, మా అత్తయ్య గారు పెద్ద ఆడపడుచు అన్నమాట. ఇప్పుడు ఈవిడంతు పూజ చేస్తుంది. ఆవిడ పూజ అయితే అయింది, కానీ మా పార్దు కొబ్బరికాయ కొట్టడం అయితే ఇంకా అవ్వలేదు. పోనీలే నాన్నకి ఇవ్వరా కొడతాడు అంటే, వచ్చే నేనే కొడతాను అనేసి వాడే కొడుతున్నాడు. పోన్లే నీ పని నువ్వు చూసుకోరా అని మా పెద్దమ్మ అయితే నాకు ఆయన కొడేసుకుంటానని కొడేసుకొని పూజ చేసేసుకుంటుంది.
ఆవిడ పూజ అయితే కంప్లీట్ అయింది, కానీ వీడు కొబ్బరికాయ కొట్టడం అవ్వలేదు. పాపం మేము కిసిపి వచ్చేసింది, నేను కొట్టను అని పక్కకి గెరిసేసాడు. ఇంకా కాయ ఇచ్చింది మా అత్తయ్య. కాశీ యాత్ర తర్వాత కాలభైరవుడు పూజ అయితే చాలా ముఖ్యం. కాలభైరవుడు అంటే ఎవరో కాదు, మన కుక్క పూజ చేయడం. పాప మా కుక్క నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల గారెలు అయితే తినట్లేదు. కాలభైరవుడు బొట్టు పెట్టి నైవేద్యాలు అయితే పెట్టి మెడల్లో గారెలు బూర్లు దండ అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి కాలభైరవుడు పూజ అయితే చేశారు. మా ఆయనగారు అయితే కుక్కను బతిమాలుతున్నాడు, తిను తిను తినని, కానీ అది తినట్లేదు. మా అత్తయ్య పోనీలేదు, తినకపోతే వదిలేండి అనేసి అంటుంది. తీసుకోవాలి కదా ప్రసాదం అంటున్నాడు మా మామయ్య. ఎలా అయినా కొంచెం తినిపించండి అంటున్నాడు. లేదు ఇబ్బంది పెట్టకండి అనేసి అత్తయ్య అంటుంది. తినమ్మా తినమ్మా అని బతిమాలుతుంది, కానీ అదైతే తినట్లేదు. మా ఆయన గారు పక్క నుంచి దాన్ని బ్రతిమాలుతున్నారు. టిఫిన్ కూడా చేయలేదు, మేము ఇంకానూ కొంచెం తినమ్మా అనేసి బ్రతిమాలుతున్నాడు. నెక్స్ట్ కాలభైరవుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ కుక్కను వాళ్ళ ఇంటికి దిగబెట్టడానికి వెళ్తున్నారు మా మామయ్య. కాలభైరవుడు పూజ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాం స్వామివారికి. మా అత్తయ్య గారికి అయితే కొంచెం భక్తి ఎక్కువ, పూజలు గంట అయితే చాలా బాగా చేస్తుంది. కార్తీక మాసం నెల చాలా బాగా పూజ చేసుకుంటుంది మా అత్తయ్య, దైవభక్తి ఎక్కువ. అడుగుతుంది వంటలు ఎలా ఉన్నాయి అలాగనేసి. మీరు వండితే బాగోవా అనేసి మా మాయగా చెప్తున్నారు. మా పెద్దమ్మ కొంచెం రైస్ అయితే మేనలు కూడా రాస్తున్నారు. ఇది మా నాన్నగారు, మా అత్తయ్యలు పెద్దలు, మా ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం చేస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సాధారణంగా భోజనాలు పెట్టడం వల్ల మా మాయ అయిపోయింది. నెక్స్ట్ చెట్టులోకి దిగారు. మేము ఒకరికొకరికి ఇచ్చేస్తాం. మా పిన్ని గారు అయితే అందరికి ఇచ్చేస్తాం. అమ్మ వీడియో ఇంకా మా ఎక్కువ తీకమ్మ, మా అక్క చెల్లెలు ఇద్దరికి దిష్టి తగిలేస్తుంది అంటుంది మా అక్క. మా ఆయన గారు అయితే వాటర్ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా భోజనాల్లో వాటర్ అయితే కొరత అయితే ఉంటుంది. మా పూర్ణశ్రీ వాళ్ళ నాన్నతో కలిసి పూజ చేస్తుంది. సాయంత్రం అయితే మా అమ్మ, నేను, మా నాన్న, మా అత్తయ్య, మా ఇంట్లో వాళ్ళు అందరం కూర్చొని కాసేపు భజన కార్యక్రమం అయితే చేశాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.